హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే విధంగా ఉండబోతున్నట్టు కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి సార్. అంటే సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వబోతున్నారు. నియర్లీ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ బ్రేక్ తీసుకోబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గారి సినిమాకు కూడా ఆయన ఈ బ్రేక్ తర్వాతే ఉండబోతుందంటూ తెలుస్తుంది. అంటే పుష్ప 2 సక్సెస్ వచ్చేసింది. కాకపోతే దాన్ని సెలబ్రేట్ ఆయన చేసుకోలేకపోయారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూసాం. కోర్టు కేసులు, విమర్శలు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు. సో ఈ గ్యాప్ నుంచి అంటే వీటన్నిటి నుంచి కాస్త రిలాక్స్ ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు కథనాలు అయితే వస్తున్నాయి సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్స్? అంటే అతనితో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి ఎవరు చేసినా. అతను పుష్పకి ముందు అతని పరిస్థితి లోకల్ మార్కెట్, పుష్ప తర్వాత వాళ్ళు నేషనల్ మార్కెట్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా అంటే దానికి చాలా కసరత్తు చేయాలి. ఈ కసరత్తు ప్రాపర్గా జరిగితే తప్ప ఎగ్జిక్యూషన్ మొదలవదు. ఎందుకంటే పుష్ప 2కి 3 సంవత్సరాలు పట్టింది. పుష్ప 2 అనుకున్న రోజు నుంచి 3 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏమిటి? యాక్చువల్గా వాళ్ళు పార్ట్ 1 తీసినప్పుడే పార్ట్ 2 కూడా కొంత తీసామని చెప్పారు. ఓకే. కానీ అదేది కూడా వాడలేదు. దీనిలో టోటల్గా వేరే పద్ధతిలో డిజైన్ చేసుకున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు పుష్ప 1 రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్గా దానికి డివైడ్ టాక్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. హిందీ మార్కెట్లో వర్కౌట్ అయ్యి డబ్బులు రావటం మొదలైన తర్వాత ఇక్కడ టాక్ స్ప్రెడ్ అయ్యి నెమ్మదిగా రైజ్ అయింది. అది చూసిన తర్వాత వీళ్ళకి పార్ట్ 2కి కొంచెం కేర్ తీసుకుని డిజైన్ చేయాలి అనేటువంటి ఒక ఎరుక కలిగి అక్కడి నుంచి ఆ డిజైనింగ్ అలా నడిచి టైం తీసుకుంది. ప్రతి సీన్ని చిత్రీకరించారు, కష్టపడ్డారు. నిజానికి పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. మనకు అది తెర మీద కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక 6 నెలల్లో 7 నెలల్లో బ్రేక్ తీసుకోవటం వలన ఈ లోపు ఇతర వ్యవహారాలు రెడీ అవుతాయి. ఓకే. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అనేవాళ్ళు గతంలో, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా ఉంటుంది, చాలా యాక్టివిటీ ఉంటుంది. సో ఈ యాక్టివిటీకి కనీసం 7-8 నెలలు టైం పడుతుంది. ఈ బ్రేక్లో ఆయన వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి ఇబ్బందుల నుంచి తన్ని తాను బయటకు తెచ్చుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయవచ్చు. అంతే తప్ప ఆయన ఏదో ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళటం అనేది బ్రేక్ తీసుకున్నట్టుగా అనుకోనక్కర్లేదు. అంటే బ్రేక్ తీసుకోవడానికి ఆయన కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ పని జరగడానికి కూడా అంత టైం పడుతుంది. ఒక రోజుతో 2 రోజులతో తెమిలే వ్యవహారం కాదు. పైగా త్రివిక్రమ్ సినిమాకి కమిట్మెంట్ ఉంది అని అంటున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా అయినా కానీ ఆయన లోకల్ మార్కెట్ని అడ్రస్ చేయలేడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేసే ఒక కథ పట్టుకోవాలి. ఆల్రెడీ ఆ ఏరియాలో ఆయన ఒక పౌరాణికానికి ట్రై చేస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. పౌరాణికంగా తీస్తారా, లేకపోతే దాన్ని సోషలైజ్ చేసి తీస్తారా అనే దానిలో ఇంకా కంక్లూడింగ్ సెషన్ ఏమీ జరిగినట్టు లేదు. బయటకు అధికారికంగా వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ ఒక రకంగా కుమారస్వామి కథ అన్నట్టుగా వినిపిస్తోంది. అది ఏదైనప్పటికీ అంత ఈజీగా తెమిలే వ్యవహారం కాదు. ఇది తెమిలే లోపు ఆయన వచ్చేస్తాడు. కాబట్టి ఈ వెకేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమే. అంతకుమించి ఆయన ఏదో సినిమాల నుంచి దూరం అవుతున్నాడో, లేకపోతే గ్యాప్ తీసుకున్నాడు. ప్రతి హీరోకి ఒక గ్యాప్ ఉంటుంది, కానీ ఇది అలాంటి గ్యాప్ కూడా కాదు. చిరంజీవి గారు హిట్లర్కి ముందు గ్యాప్ తీసుకున్నాడు, అలాంటి గ్యాప్ కాదు. ఈ గ్యాప్ వేరు. ఇది క్రీడలో భాగంగా జరుగుతున్నటువంటి గ్యాపే. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అభిమానులు కూడా, అంటే మీడియాలో ఈ వార్తని ఒక పద్ధతిలో ప్రచారం చేయటం వల్ల వాళ్ళు ఆందోళన పడవచ్చు తప్ప ఇతరత్రా ఇది ఆందోళన పడాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఆయన 4 ఏళ్లకో 5 ఏళ్లకో బుక్ అయి ఉన్నాడు మహేష్ బాబు. అలాగే RRR కోసం రామ్ చరణ్, అలాగే ఎన్టీఆర్ ఎంత టైం కేటాయించారో మనకు తెలుసు. అంటే కరోనా వలన డిలే జరిగింది, కానీ యాక్చువల్గా 1.5 ఇయర్లో అయిపోవాల్సిన సినిమా అనే మాట కూడా విన్నాం మనం. ఏది ఏవైనా కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఉంటున్నాయి ఈ మధ్య. అందుకని ప్రీ ప్రొడక్షన్ గ్యాప్లో ఆయన వెకేషన్కి వెళ్తాడు. అంతే తప్ప సినిమాలకు బ్రేక్ ఇవ్వటాలు అలాంటివి ఏం లేవు. అండ్ సార్, ఇప్పుడు
త్రివిక్రమ్ గారితో సినిమా ఉంది. అండ్ తర్వాత 'పుష్ప 3' అంటే ముందు త్రివిక్రమ్ గారితో వస్తుందా? లేకుంటే 'పుష్ప 3' వస్తుందా? ఇవి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? అంటే ఆయన లైనప్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా, హ్మ్. అనౌన్స్ చేయలేదు ప్రస్తుతానికి. 'పుష్ప 3' విషయంలో కూడా క్లారిటీ లేవు ఎవరికి. ఓకే. ఆయన మొదట 'పుష్ప' ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చి ఒక సినిమా చేయాలి. చేస్తే రిలాక్సేషన్ వస్తుంది ఆయనకి, అభిమానులకి, ఆడియన్స్కి కూడా. హ్మ్. ఈ రిలాక్సేషన్ తర్వాత కావాలంటే అటు వెళ్ళొచ్చు. ఓకే. అందుకని ఒకవేళ త్రివిక్రమ్దే మొదటి సినిమా ఇప్పుడు ఇమ్మీడియట్గా అతను ఈయనతోనే చేయాలి. ఎందుకంటే సుకుమార్ ఆల్రెడీ ఇంకో ప్రాజెక్టుకి డిజైన్ చేసుకుంటున్నాడు ఆయన, హ్మ్. రామ్ చరణ్. రామ్ చరణ్‌తో. అందుకని రామ్ చరణ్తో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు ఈయన ఇక్కడ త్రివిక్రమ్తో సినిమా చేసుకుంటాడు. హ్మ్. ఇది అయిన తర్వాత ఆయన ఫ్రీ అయితే అప్పుడు 3 మీద కూర్చుంటారు. ఓకే. 3 మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా, ఇది ఉండొచ్చు ఉండకపోను వచ్చు అని.